సోదరులారా, మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం. మన జీవితాల్లో కొన్ని క్షణాలు అద్భుతమైన అమృతాక్షరాలతో లిఖించదగినంత పవిత్రమైనవి ఉంటాయి. ఈరోజు కొంచెం సేపు ఆగండి. ఇంతసేపు మీరు చెప్పింది మేము విన్నాం, ఇప్పుడు మేము కొంచెం చెప్పుకుంటాం, వినండి దయచేసి. ఏమిటంటే, మన జీవితాల్లో కొన్ని క్షణాలు అమృతాక్షరాలతో రాసుకోదగినంత గొప్ప ఉంటాయి. వాటిని మనం విస్మరించరాదు. అటువంటి గొప్ప క్షణాలు ఇప్పుడు మనం గడుపుతున్నాం. ఇవి గడిచిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రానివి. ముఖ్యంగా అది ఈ స్థలంలో జరగడం చాలా సంతోషదాయకం. ఆదిత్య గారు ఒక స్ఫూర్తితో బ్రతికే ఒక మంచి వ్యక్తి. వారి యొక్క భావస్ఫూర్తికి గుర్తుగా వచ్చిన ఈ కాలేజీలో ఈ ఉత్సవం జరగడం ఆనందదాయకం. నిజంగా నాకు వేరే పని ఉంది, లాస్ట్ సెకండ్లో రావటం భగవంతుడి దయవల్ల నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ లాంటిది అనమాట. నిజానికి నాకు ఈ ఊర్లో బాగా ఆత్మీయమైన మిత్రుడు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మోహన్ రాజు గారు ఒకరు. మోహన్ రాజు గారు ఇంత ఈరోజు మాట్లాడినంత బాగా వెనక ఉపన్యాసాలు అన్నిటికంటే ఈరోజు బాగుంది నాకు. ఎందుకంటే వివేకానంద స్వామి గురించి ఎవరికైనా కొద్దిసేపట్లో చెప్పండి అని అడిగితే మనలో చాలామంది క్వశ్చన్ మార్కు. ఏమనంటే మనకేం తెలిసి ఉంటుందంటే, ఆయన అమెరికాలో వెళ్ళారు, ఉపన్యాసం చెప్పారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికాని ప్రారంభించారని. మనలో తెలుగులో చెప్పినప్పుడు దానికి ఒక సమస్య ఉంటుంది. సోదరుడు బహువచనం సోదరులే, సోదరి బహువచనం కూడా సోదరులే. అందుకని సోదరులారా అంటే సరిపోతుంది తెలుగులో. అది ఎలా చెప్పాలో సోదరి సోదరులారా అని చెప్పుకుంటాం. అంటే అవసరం లేదు. సోదరులారా అంటే ఇద్దరు వస్తారు. అట్లా వివేకానందుడు మన జాతీయంలో ఒక భాగం. ఇప్పుడు ఇంత నేను ఏం చెప్పుకోవాల్సి అనుకుంటున్నానంటే, ఉత్సవాలు జరిగాయి, మరొకసారి వివేకానందుని జ్ఞాపకం చేసుకున్నాం, మనం ఏమి సమీక్ష చేసుకుందాము అని. నిజానికి ఈ సమాజాన్ని ఏదన్నా మార్చగలగడానికి, కృషి చేయడానికి అవకాశం ఉన్న వ్యవస్థ విద్యా వ్యవస్థ. మందిరాల కంటే ఎన్నో వీటి కంటే కూడా మీరు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు ఇవి కొంచెం కృషి చేసినా ఎంతో చేయవచ్చు. సరే, మనం వివేకానందుడికి ఘన నివాళి అర్పించాం, బాగానే ఉంది. కానీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దామని ఆలోచిస్తే బాగుంటుంది. ఇందులో ఒక ముఖ్యంగా ఏంటంటే, ఈ రథయాత్ర ప్రారంభమైనప్పుడు సూళూరుపేట నుంచి ప్రారంభమవడం సంతోషం. అది మా సొంత ఊరు. అది మా ఊరు అయినప్పటికీ అక్కడుండే యువతీ యువకులలో గొప్ప స్ఫూర్తి చూశాను నేను. అక్కడ మామూలు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కూలీనాలు చేసుకునేవాళ్ళు, రోజువారీ పని చేసి కడుపు నింపుకునేవాళ్ళు ఎక్కువ మంది కృషి చేశారు ఈ వివేకానంద రథయాత్రకు. వాళ్ళకి నిజంగా వివేకానందుడు ఎంత తెలుసో తెలియదు, కానీ వివేకానందుడు అనే మాటకు వాళ్ళు ఎంతో స్పందించారు. నిజానికి మన కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఉండే చాలామందికి కూడా వివేకానంద స్వామి గొప్ప సుపరిచితమైనటువంటి అపరిచితుడు. అంటే ఆయన మనే బాగా తెలుసును, కానీ ఆయన గురించి మనకు చాలా తెలియదు. ఇప్పుడు మన మోహన్ రాజు గారు చెప్పినంత విషయాన్ని చెప్పగలిగిన యువతి యువకులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇటీవల ఒక స్నేహితుడు ఈ ఉత్సవం జరిగిన తర్వాత ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ఇక్కడ లేరు కనుక ఆయన పేరు చెప్పడం మర్యాద కాదు. ఏమైందంటే, మన ప్రాంతంలో కొన్ని కాలేజెస్ తీసుకొని కొన్ని స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఉండే టీచర్స్లో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి వీలైనప్పుడల్లా వివేకానందుడి గురించి చెప్పుకుందాము అని, ఆధునిక కాలంతో సమన్వయం చేసి చెప్పుకుందాము అని. ఇప్పుడు మీలో చాలామందిలో, మనలో చాలామందిలో గొప్ప స్ఫూర్తి ఉంది. ఎక్కడో విదేశాల్లో వచ్చిన ఉద్యమాలు కాదు, భారతదేశంలో ఉద్యమం చాలా తొందరగా రాగలదు. అయితే దాన్ని అలా ఒకసారి మలిచి వెలిగించేవారు కావాలి. అందుకని ఇప్పుడు మన గ్రామాలలో, ముఖ్యంగా మేము సూళూరుపేటలో మామూలుగా పెద్ద వాన వచ్చింది. వాన తర్వాత వెలవడం, రథయాత్ర ప్రారంభం అవడం జరిగింది. మన వాళ్ళు పెద్దలందరూ వచ్చారు, స్వాగతం చెప్పారు చెంగాళమ్మ గుడి నుంచి. చిత్రం ఏంటంటే, ఊర్లోకి వచ్చే కొద్దీ, నేను ఆ ఊర్లో 40-50 ఏళ్ళుగా ఉన్నాను, నాకు తెలియనంత మంది ఒక జనం ప్రవాహంలాగా వచ్చారు. ఎవరు పిలిచి రాలేదు, వాళ్ళంత వాళ్ళే వచ్చారు. వాళ్ళలో యువతీ యువకులు ఎక్కువ ఉన్నారు.
మన సమాజంలో ఉండే 65% మంది యువతీ యువకులకు రిప్రజెంటేటివ్స్గా ప్రతినిధులుగా వాళ్ళు వచ్చారు. అందుకని ఏదైనా మంచి కార్యక్రమం పెట్టి వివేకానందుడు చెప్పిన ఒక్క మాట, ఒక్క పని జీవితంలో ఎప్పుడైనా చేయాలని నిర్ణయించుకొని కొంచెం పని చేసినా మన సమాజానికి చాలా మేలవుతుంది. అందుకని ఆదిత్య గారికి, ఇక్కడ మీ కమిటీ సభ్యులకు, అట్లాగే ఇక్కడ వచ్చిన వారికి మన పరిధిలో ఉన్న నమస్కారపూర్వక వినతి ఏమిటంటే, ఈ రోజుతో దీన్ని మర్చిపోవడం కాకుండా కనీసం నెలకు ఒక్క రోజు 2 ఆల్టర్నేటివ్ ఆదివారాలు మనందరికీ అవకాశం ఉండేటప్పుడు, ముఖ్యంగా అయ్యవార్లకు, టీచర్స్కి, రెండవది స్టూడెంట్స్లో ఆసక్తి ఉండేవాళ్లకు చర్చాపూర్వకంగానో, అంటే కేవలం ఉపన్యాసాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, వాటి గురించి చర్చించుకునేలాగా అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. అదేవిధంగా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కొన్ని చేయబోతున్నాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని వివేకానంద భావాలను, స్వామి భావాలను ఆయన ఇంకా కొనసాగించి చెప్పాలనుకున్న మన జాతి ధర్మాన్ని, జీవన సూత్రాన్ని, ఆర్ట్ ఆఫ్ లైఫ్ను వీలైనంత అందరికీ అర్థమయ్యేట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో, ఇట్లా ప్రొఫెషనల్ కాలేజెస్లో చెప్పాలనే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. మీ అందరూ చేయగలిగితే మేము కూడా మేము వెనుకుంటాం, మనందరం కలిసి కృషి చేద్దాం. అదేవిధంగా గ్రామం, పల్లె మన జీవనానికి పట్టుకొమ్మ. పల్లెని తీసేస్తే భారతీయ జనజీవనానికి అర్థం లేదు. కాబట్టి పల్లెల్లో కొంత కృషి చేయాలని ఆలోచిస్తున్నాం. పల్లెల్లో ఉండే టీచర్లు ముఖ్యంగా ఇక్కడికి రాలేదు. పెరుగు రామకృష్ణ, అతని భార్య వచ్చి సుజనమ్మ, ఇంకా కొంతమంది పేరు నాకు అందరూ గుర్తులేని టీచర్స్ చాలామంది కూడా నిన్న మొన్న అంతకు ముందు రోజు ఫోన్ చేసి, మీరు ఇలా చేయాలనుకుంటున్నారంట, మీరు చేస్తే మేమందరం వస్తాం, సెలవుల్లో కానీ ఎప్పుడైనా వస్తాం, అందరం కలిసి చేద్దామని చెప్పారు. వారందరికీ నా నమస్కారాలు. అంచేత మీ జీవితాలు, మనందరి జీవితాలు మనం జీవిస్తాం. ఎప్పటికీ వివేకానంద స్వామి యొక్క స్ఫూర్తిని మన లోపలికి ఆహ్వానిద్దాం. ఆ విధంగా మన జీవితాలు వెలుగుమయం చేసుకునేలాగా ఈ 150 సంవత్సరాల ఉత్సవం మన జీవితాల్లో ప్రతినిత్యం వసంతోత్సవంలాగా, ఆనందోత్సవంలాగా, జ్ఞాన సముజ్వలోత్సవంలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత మేము ఆ ఉత్సవం చేస్తూ నాయుడుపేటకు వచ్చాం. భారతదేశం యువకులందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు కదా. అమెరికాలో ఉండే ఒక గోపి, చిల్లకూరు గోపీనాథ్ రెడ్డి అనుకుంటా ఆయన పూర్తి పేరు, తను ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండి చేయాలని మహా ఉత్సాహం చూపించి ఉద్యోగ ధర్మం వల్ల ఆ చివరిలో రాలేకపోయారు. ఆయన చివరికి అక్కడ చేరి ఇక్కడ ఉండి అందరినీ చాలా ప్రోత్సహించి చేస్తే, నాయుడుపేటలో నేను కొంతకాలం పనిచేశాను, నాకు ఆ ఊరు బాగా తెలుసు. ఏ రోజు రానంతమంది, ఏ రాజకీయ సభకు కానీ, ఏ భక్తి సభకు కానీ, మరి ఏ కార్యక్రమానికి కానీ రానంతమంది, ఇసుక వేస్తే రాలనంత జనం నాయుడుపేట పట్టణ చరిత్రలో గత 100 ఏళ్లలో ఎవరు రాలేదని అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళందరూ వచ్చి వివేకానంద స్వామికి స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పారు. పిల్లలు వచ్చారు, ఎక్కడెక్కడి మారుమూల గ్రామాల పిల్లలందరూ కూడా వచ్చారు. అప్పుడు అనుకున్నాం, ఓహో మనం కన్నా ఏదైనా కన్నా పని చేయగలిగితే, ఆ స్ఫూర్తి ఉండే వ్యక్తులు కనుక కృషి చేస్తే, ఓహో మన దేశపు యువతి యువకులు మారడానికి సిద్ధంగా ఉన్నారు, విదేశాల్లో ఉండే వాళ్ళు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియదు. తర్వాత గూడూరులో వేరే వారు చేశాక మేము మళ్ళీ మనుబోలు అనే ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ మా అబ్బాయి రంగయ్య అని ఒక ఆయన ఉంటాడు, వ్యాపారం చేసుకుంటాడు ఆయన. అక్కడ మన మోహన్ రాజు గారు మరో సోదరుడు శ్రీనివాసరెడ్డికి కూడా చెప్తే, అందరం కలిసి మామూలుగా పల్లెల్లో వర్గాలు, రకరకాల పార్టీలు, భేదాలు, అన్నిటికంటే ముందు వ్యవసాయము, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఏ పనికి అందరూ అటు రావడం ఉండదు. అందులో అక్కడికి వచ్చింది మధ్యాహ్నం కరెక్ట్గా అన్నం తిని పడుకునేవాడు 2 గంటలు. సరిగ్గా అక్కడికి వివేకానంద స్వామి రథం వస్తుందని మేము అక్కడ వెళితే ఇంకేం చెప్పాలా, అసలు ఆ ఊర్లో ఎప్పుడూ లేనట్టు ప్రతి ఇంటికి ఇలవరసలాగా 2-3 వచ్చారు. ఆడవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఎంతమంది పిల్లలు వచ్చారంటే, మనుబోలు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు పరిగెత్తుకొస్తున్న ఆ చిన్న చిన్న బిడ్డల్ని చూస్తే చాలా సంతోషం కలిగింది. ఓహో మన దేశంలో ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది, మన దేశపు యువతీ యువకులు ప్రపంచానికి మొకటాయమానంగా నిలబడగలరు, కృషి జరిగితే చాలు అనిపించింది. అందుకని వివేకానంద రథయాత్ర కేవలం ఒక ఉత్సవం కాదు, ఒక స్ఫూర్తి, ఒక ప్రయత్నం చేయాలి. దాన్ని ఇంకొక మాటల్లో చెప్పుకుంటే, ఈరోజు వివేకానందుడు బతుకుంటే ఏం చేసిండేవారు? ఆసేతు సీతాచల పర్యంతం, కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ప్రతి గ్రామాన్ని, ప్రతి మనిషిని పలకరించి, సంస్పర్శించి,
తన భావజాలంతో, తన తపస్సుతో మనందరినీ తన గుండెల్లో పెట్టుకుని ఉండేవాడు. అందుకని ఆ భావాన్ని ఆయన వారసులమైన మనం, ఆయన జాతి వారసులమైన మనం ఏ రుగ్మతలైతే సమాజానికి ఉన్నవో అవి ఎక్కడ అంటని ఆ మహాధీరవరుడైన వివేకానందుడి పాదాలు పట్టుకుని, ఆయన దృష్టిలో కులం, మతం, జాతి భేదం మరేమీ లేవు, ఒక భారతీయ ఆధ్యాత్మికత ఉంది. అందువల్ల ప్రపంచానికి ఒక నాటికి ఎప్పటికైనా ఒక నాయకత్వం, ఒక సాధు నాయకత్వం కావాలనుకుంటే అది ఖచ్చితంగా వివేకానంద స్వామి వారి వెలుగుబాట కాగలదని మనందరం గుర్తించవలే. అంచేత వివేకానందుడి గురించి చెప్పుకోవటం అనేది ఎవరు ఒక క్షణం తలుచుకున్నా ఆ మహాపురుషుడు 39 సంవత్సరాలు 40 ఏళ్ళు పూర్తి కాకుండానే ఆయన చేసిన కృషి మన భారతీయ సమాజం, ఆనాటి సమాజంలో ఉండే చాలా కొంతమంది అంగీకరించిన, కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవేం పట్టించుకోకుండా తాను అనుకున్న ఆ పనిని చేసి ఈ భూమి మీద సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, మనుషులు ఊపిరి పీల్చినంత వరకు వివేకానందుడి స్ఫూర్తి మనం వెన్నుతడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. మన బ్రతుకు మనం బ్రతుకుతూ సాటి వాళ్ళ గురించి ఆలోచిద్దాం. నేను జీవిస్తాను, నా సాటి వాళ్ళు జీవించడానికి ఉపకరిస్తాను అనే మహా మంచి సత్కార్యంతో మనం అందరం కలిసి సాగిపోదాం. అందుచేత నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, ఇది ఇలా కొనసాగించడం, దానికి కావాల్సిన ప్రణాళిక అందరం కలిసి చేయటం, అది ఒకరో చేసే పని కాదు, ఈరోజు రేపు చేసేది కూడా కాదు. అలాగే ఒకరోజు మన ఆనంద్ ఒక సలహా చెప్పాడు, అది బాగుంది. ఈ సెంటర్కి వివేకానంద సెంటర్ని పెట్టాలని, దాన్ని మనం కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తాం, దానికి కూడా మీరందరూ సహకరించండి. ఇక మీదటి మీ ఉత్తరాలలో, మీ సెంటర్స్లో ఆదిత్యనగర్ వివేకానంద సెంటర్ సమీపంలో అని రాసుకుందాం. ఆ విధంగా లేకపోతే ఆ విధంగా మనం పరిచయం చేసుకుని ప్రయత్నిస్తూ వస్తే అది కూడా గొప్ప మార్పు అవుతుంది. ఇది ఒక మార్కప్ మనం గుర్తుపెట్టుకోవడానికి భావితరాలకు ఉపయోగపడుతుంది. అంటే చిన్న చిన్న కార్యక్రమాలతో గొప్ప గొప్ప ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అక్కడ చిన్న చిన్న పనుల ద్వారా మనం ఎంతో మంచి ఫలితాన్ని సాధించవచ్చు. కాబట్టి ఒక గొప్ప నవ్య భారత నిర్మాణానికి కర్త అయిన వివేకానంద స్వామికి, ఆయనకు మార్గదర్శకుడైన రామకృష్ణ పరమహంసకు, ఆయనకు మార్గదర్శకమైన భారతీయ ఆధ్యాత్మిక ధర్మానికి, మహాత్ములందరికీ, సమస్త దేవతలకు, మానవ రూపధారి అయినటువంటి పరమాత్ముడుకు సహస్ర కోటి నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా మనఃపూర్వక ప్రణామాలు తెలుపు.